డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పెరిమెంట్. నేను ఇప్పుడు ఒకటే ఆలోచిస్తా, అందరి ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ మన ఆలోచన మొదలవ్వాలి అని. నేను ఎప్పుడు కూడా కథలు అలాగే ఆలోచిస్తాను. ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఓ సినిమా తీయాలి అంటే ఎలా అంటే, కథే హీరో అయితే ఆ స్క్రీన్ ప్లే హీరో అయితే ఎలా ఉంటుంది అని దీంతో నేను నాగేశ్వరరావు ఒక డ్రైవ్లో వెళ్తూ కాఫీ షాప్లో కూర్చొని కరెక్ట్గా 2 గంటలు మొత్తం కథ రాసాం. అది అంటే యూజువల్గా కథ బాగుంటే ఆ కథే డిమాండ్ చేస్తుంది ఎంత ఫాస్ట్గా రాయాలి అనే దానికి. ఒక మంచి మంచి సినిమా అయితే చేసామండి. అందరికీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆర్పి పట్నాయక్ గారు. అదేవిధంగా నాకు ఫేవరెట్ పర్సన్ ఆయన, ఫేవరెట్ పర్సన్ మోర్ దెన్ బ్రదర్. అదేవిధంగా మాకు ఉన్న డైరెక్టర్స్లో కూడా ఒక డిఫరెంట్గా ఎప్పుడు కొత్త ఆలోచనతో ఉండే వ్యక్తి ఆయన. ఆయన చేసిన ఒక అద్భుతమైన సినిమాయే కాఫీ విత్ ఎ కిల్లర్ అండి. ఈ సినిమా ఆహాలో ఈరోజు 12 గంటల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ది బెస్ట్ మూవీ, ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని 2 అవర్స్ అందరూ కూడా చాలా ఛానల్ కూడా మార్చకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చూస్తారు. అంత మంచి హిలీరియస్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేశారు. ఈ సినిమాలో చేసిన మా మెయిన్ శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఇక నెక్స్ట్ లెవెల్ అండి. కిల్లర్ గారు సినిమాకి కిల్లర్ ఆయన అయితే, సినిమా హీరో శ్రీనివాస్ రెడ్డి గారి లాగా ఉంటుంది. ఆయనది నెక్స్ట్ లెవెల్.